పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన సీఎం అనేటువంటి భ్రమలోనే ఇంకా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో ఏమనుకోవాలి ఆ వ్యాఖ్యలు? సార్ మేము ఇందాక చెప్పాను సార్, మీకు ఇందాక మీరు మళ్ళా డైవర్ట్మెంట్ చేసాం, కానీ ఎక్కడ కూడా మేము చట్టము చేతులు తీసుకోనో రాజ్యాంగం విరుద్ధంగా పోవాలనో లేకపోతే ఏదైనా దాడి చేయాలన్న ఆలోచన మాకు లేదు. రెడ్ బుక్ అనేది కూడా నారా లోకేష్ గారు ఎందుకన్నారో టీడీపీ కార్యకర్తలు తెలుసు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తల భరోసా ఇవ్వడానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని రాజకీయాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకి ధైర్యం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షులకు ఉంటుంది, ఆ పార్టీ నాయకులకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో మీరు చూసినారు, జగన్ ఓడిపోతామని తెలిసినా కూడా, ఓడిపోతున్నామని తెలిసేసినా కూడా 9వ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడట. ఎందుకో చెప్పండి, ఎందుకో? కార్యకర్తలు కౌంటింగ్కి రావాలి, భరోసా కావాలి, కార్యకర్తలు అక్కడికి పారిపోకూడదు. అందరూ తెలుసు, చిన్న పిల్లాడిని అడిగినా తండోపతండాలకు లక్షల మంది జనము ఓట్లు ఎందుకేశారు? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఈసారి ఓట్లు వేశారు. సంగతి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ విషయం. తెలిసి కూడా ఆయన 9వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టి అందరూ వైజాగ్ రండి అన్నాడు. అంటే ఏమని ఏర్పాట్లు కూడా చేశారు. అందరూ సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని స్టార్ట్ కూడా చేసినట్టున్నారు. అదే సార్ పరిస్థితి. అలాంటి ఉన్నప్పుడు కార్యకర్తలకి ఏ పార్టీ నాయకులైనా భరోసా ఇవ్వడం, కార్యకర్తలకు అండదండగా నిలబడడం, కార్యకర్తలు ఉండడం రాజకీయ పార్టీలో కామన్. గతంలో మేము కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు అధికారంలోకి వచ్చినాక ప్రతి నాయకుడు మాకు మన ఇబ్బంది పెట్టిన కథ చూస్తామన్నాం. కానీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బాధ్యత పెరుగుతుంది సార్, బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖలు చూడాలి. ఈ ప్రభుత్వం 5 శాఖల్లో పూర్తిగా సర్వనాశనం చేసి రూపాయి డబ్బులు లేకుండా చేశారు, ఖజానా ఖాళీ చేశారు. కనీసం ఫర్నిచర్ సంపద సృష్టించాలి కదా, వారు ఖజానా ఖాళీ చేస్తే. అదే సార్ సృష్టి జరుగుతుందా? సంపద సృష్టి ఫర్నిచర్ తీసుకోని కూడా లేనంత పరిస్థితి తీసుకొచ్చారంటే మనం జగన్ మామయ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఒకటే సార్, ఇప్పుడు ప్రభుత్వం సంపద సృష్టించాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ 5 ఏళ్ళలో మా కూటమిని మేము ప్రజలకి మా పరిపాలన అభివృద్ధి చూపించాలి, ప్రతి శాఖలో డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ కక్షలు, ఈ గొడవలు, ఈ రెడ్ బుక్, బ్లూ బుక్ ఇవన్నీ టైం కాదు మాకు. ఇప్పుడు ఒకటే సమయం, 22వ తారీఖు, మళ్ళీ 8 రోజుల్లో 1వ తారీఖు వస్తుంది. అమ్మో 1వ తారీఖు అందరికి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇంకా వైసీపీ మీ కూటమి ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళు 2వ తారీఖు నుంచే. ఇక మళ్ళీ అందరు బయటకు వస్తారు, ఇక మళ్ళీ చర్చల్లో మాట్లాడడానికి. వాళ్ళకి ఫుట్బాల్ ఆడుకున్నంత సీన్ మేము ఇవ్వం సార్. ఎందుకంటే అప్పులు చేసేస్తారు, ఆడుకుంటారు. అప్పు రెడీ అయి ఉంటుంది నెక్స్ట్ మంత్ కి, వాళ్ళకి రెడీ ఉంటుంది. వాళ్ళు ఆ పార్టీకే ఈ పార్టీకే విజయసాయి రెడ్డి ఒక పక్క, సజ్జలో ఒక పక్క టీం రెడీ అయిపోయి ఎక్కడెక్కడ కబ్జాలు ల్యాండ్ ఎత్తుకుని గవర్నమెంట్ తమ్మేసి జీతాలు మాకు అంత అవసరం లేదు సార్. కేంద్రం మంచి సత్సంబంధాలు ఉన్నాయి, కేంద్రం సహకారం మాకుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం, బ్రహ్మాండం పరిపాలన ఉంటుంది. వైసీపీ వాళ్ళు భయపడిపోయి ముందు జాగ్రత్తగా ఢిల్లీలు, అమెరికాలు, గల్లీలు పెరిగిస్తారు. మళ్ళా మేమేమి చేయాల్సిన పనిలా వాళ్ళే గతంలో ఉన్న లావాదేవీలు వైసీపీ వెస్టస్ జరుగుతుంది, కానీ ఇక్కడ మాకు జరగట్లేదు. రైట్ కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, సో వైకాపా